పూరీ జగన్నాథ రథయాత్ర దేవుడే భక్తుల కోసం బయటకు వచ్చే మహోత్సవం. భక్తుడు దేవుడిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళ్తాడు. కానీ సాక్షాత్తు ఆ భగవంతుడే తన ఆలయాన్ని విడిచి తన భక్తులను చూడటానికి బయటకు వస్తే లక్షలాది చేతులు ఒకే తాడును పట్టుకుంటాయి. అసంఖ్యాక హృదయాలు ఒకే నామాన్ని జపిస్తాయి. జై జగన్నాథ్. ఆ నామస్మరణతో పూరీ నగరం మారుమ్రోగిపోతుంది. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసే ఒక మహా దివ్య ప్రయాణం. ఇదే పూరీ జగన్నాథ రథయాత్ర. పూరీ జగన్నాథుని పవిత్ర ధామం. భారతదేశంలోని 4 పవిత్ర ధామాలలో ఒకటైన పూరీ. ఇక్కడ కొలువై ఉన్నాడు జగతికే నాథుడైన శ్రీ జగన్నాథుడు. ఆయనతో పాటు అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవి భక్తులకు దర్శనమిస్తుంటారు. సాధారణంగా భక్తులు స్వామివారి దగ్గరకు వెళ్తారు. కానీ ఆ రోజు జగన్నాథుడే భక్తుల మధ్యకు వస్తాడు. 3 మహారథాలు రథయాత్ర కోసం సిద్ధమవుతాయి. జగన్నాథుని రథం నందిఘోష, బలభద్రుని రథం తాళధ్వజ, సుభద్రాదేవి రథం దర్పదలన. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే ఆ మహారథాలు వర్ణరంజితమైన వస్త్రాలతో, పవిత్ర చిహ్నాలతో, అద్భుతమైన కళా నైపుణ్యంతో అలంకరించబడతాయి. పహాండి దేవుడు భక్తుల మధ్యకు వచ్చే క్షణం. ఆలయం వెలుపల భక్తుల సముద్రం ఎదురు చూస్తుంటుంది. ఒక్కసారిగా గంటలు మోగుతాయి, శంఖనాదాలు వినిపిస్తాయి, మద్దెలు మారుమ్రోగుతాయి. అప్పుడు భక్తుల జయ జయధ్వానాల మధ్య బలభద్రుడు, సుభద్రాదేవి, చివరగా జగన్నాథుడు ఊగుతూ కదులుతూ ఆలయం నుంచి బయటకు వస్తారు. ఆ దివ్యమైన పహాండి దర్శనాన్ని చూసేందుకు వేలాది కళ్ళు ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే జగన్నాథుడే తన భక్తుల మధ్యకు అడుగుపెట్టే క్షణం. రాజు కూడా జగన్నాథుని ముందు సేవకుడే. పూరీ గజపతి మహారాజు తన రాజవైభవాన్ని పక్కన పెట్టి స్వామివారి రథాల ముందు సేవ చేస్తాడు. బంగారు చీపురుతో రథం చుట్టూ పవిత్రంగా శుభ్రపరుస్తాడు. ఈ సంప్రదాయాన్ని చేరా పహన్రా అని పిలుస్తారు. అధికారం, సంపద, హోదా ఏదీ శాశ్వతం కాదు. జగన్నాథుని ముందు అందరూ సేవకులే. మహారథయాత్ర ప్రారంభం ఆ క్షణం వస్తుంది. వేలాది చేతులు రథానికి కట్టిన మహాతాడులను పట్టుకుంటాయి. ఒక్కసారిగా జై జగన్నాథ్ అనే నినాదం ఆకాశాన్ని తాకుతుంది. మహాచక్రాలు నెమ్మదిగా కదలడం ప్రారంభిస్తాయి. జగన్నాథుని రథం ముందుకు సాగుతుంది. భక్తుల కళ్లలో ఆనంద భాష్పాలు. ఎటు చూసినా మనుషులే కాదు, ఒక భక్తి సముద్రం కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎవరు ధనవంతుడో తెలియదు, ఎవరు పేదవారో తెలియదు, ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారో తెలియదు. అందరి చేతులు ఒకే తాడుపై ఉంటాయి. అందరి హృదయాలు ఒకే దేవుడి వైపు చూస్తుంటాయి. గుండిచా మందిరం వైపు దివ్య ప్రయాణం. శ్రీమందిరాన్ని విడిచి బయలుదేరిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తమ మహారథాలపై గుండిచా మందిరం వైపు ప్రయాణిస్తారు. విశాలమైన బడాదాండా మార్గం ఆ రోజు ఒక దివ్య నదిలా మారిపోతుంది. ఆ నదిలో ప్రవహించేది నీరు కాదు, భక్తి. ఆకాశం నుంచి చూస్తే 3 మహారథాలు లక్షలాది భక్తుల మధ్య నెమ్మదిగా ముందుకు సాగుతుంటాయి. అది భూమిపై జరుగుతున్న ఉత్సవమా, లేక దేవలోకం భూమిపైకి దిగివచ్చిందా అనే భావన కలుగుతుంది. జగన్నాథుడు జగత్తుకే నాథుడు. ఆయన అందరివాడు. అందుకే తనను చూడలేని వారిని తానే చూడటానికి వస్తాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. 3 మహారథాలు భక్తి సముద్రం మధ్య దివ్యంగా నిలిచి ఉన్నాయి. లక్షలాది గొంతులు ఒకే నామాన్ని జపిస్తున్నాయి. జై జగన్నాథ్. ఇది భగవంతుడు తన భక్తుల కోసం తానే బయలుదేరే మహాయాత్ర. పూరీ జగన్నాథ రథయాత్ర. జై జగన్నాథ్.